హాయ్ ఫ్రెండ్స్. ఇంకెన్ని రోజులు సార్ ఈ కేసు? కేసు క్లోజ్ అయింది. ఈ కేసు పెట్టిన వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఏంటి సార్ మీరు చెప్పేది? నిజమే. ఇక మీరు కోర్టుకు రానవసరం లేదు. ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచించేదానికంటే అప్పుడప్పుడు మీ గురించి కూడా ఆలోచించుకోండి, ఓకేనా? ఏంట్రీ కదా? ఎరా వాళ్ళు పట్టించేసావా? అల్లుడు ఇంటికి వెళ్దాం పద. ఒరే నేను నమ్మే కదా నీ దగ్గరికి పంపించావు. నేను చెప్పేది నువ్వు పద. ఏంట్రా వినేది? నీ వల్ల కాకపోతే మాకు చెప్పొచ్చుగా, మేమేది ఏడ్చేవాళ్ళం. అరే నేను చెప్పేది ఒకసారి నువ్వు పద. నువ్వు ఫ్రెండ్షిప్ ని అవమానించావు, నమ్మక ద్రోహం చేశావు. నేనా నమ్మక ద్రోహం? రారా ఎక్కడికి? వాళ్ళకి ఇవి చాలరా. అనవసరంగా నా దగ్గరికి పంపించావు. వాళ్ళు బాధ్యత బతకడానికి రాలేదు. ప్రేమ పెళ్లి అని చెప్పి వయసు వేడి మీద వచ్చారు, కోరికలు తీర్చుకున్నారు, మోసు తీరిపోయింది, బోరు కొట్టగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి రా? ఎవరింటి వాళ్ళు? పురో షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు కావాలని అడిగారు, సరే ఇచ్చాను. 5,000 ఇచ్చాడు. నేను కొనుక్కోవాలనుకున్న వేరే కొనుక్కోలేకపోయాను. చివరికి ఫేషియల్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఫేషియల్ చేయించుకోవడం అంత అవసరం నీకు? నేను నమ్ముకుని వచ్చినందుకు వాళ్ళని వీళ్ళని అడుక్కునేలా చేసావు. ఎక్కువ మాట్లాడుతున్నా. మాట్లాడితే ఏం చేస్తారా నువ్వు? పోయి అవతలికి. నేను చులకనైపోయాను కదా నీకు? లేకపోతే నెత్తులు పెట్టిన ఊరేగమంటావా? నేను తప్పు చేసేసాను. నేను అంతకన్నా పెద్ద తప్పు చేశాను. అంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నా మనసులో నేను అదే అనుకుంటాను. నేనేమనుకుంటున్నానో నీకే తెలుసురా? పోవే, నీ గురించి నాకంతా తెలుసు. ఏం తెలుసురా నా గురించి? చెప్పు. పోవే. తెలుసన్నావు కదరా, చెప్పు. ఏంటిదంతా? దాని మనసులో ఉన్నదంతా కక్కుతుంది. తప్పు చేసిందంట చెప్తుంది. వాడు నాకంటే పెద్ద తప్పు చేశాడంట. దానికి అర్థం ఏంటి? రోజు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూస్తూ కూర్చుంటే వారం రోజులు కూడా ఉండలేరు. మనిషి బతకాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు, డబ్బు కూడా కావాలి. నేను నీకో జాబ్ చూశాను, రేపే జాయిన్ అవ్వు. వెళ్ళాడురా నీ ఫ్రెండ్, వెళ్ళాడు. కష్టపడి ఉద్యోగంలో జాయిన్ చేస్తే పట్టుమని 10 రోజులు కూడా పని చేయలేదు, సగం జీతంతో తిరిగి వచ్చేసాడు. ఒక్కొక్కడు బస్తాలు మోసైనా సరే నేను పోషిస్తానని ప్రేమించేటప్పుడు చెప్తాడు, కానీ అది ఎంత కష్టమో చేస్తే కానీ తెలియదు. అమ్మో, పనిచేయడం చాలా కష్టం. మా నాన్న మాట వినుండాల్సింది. నేను మా అమ్మ మాట వినుంటే రాజాలో ఉండేవాడిని. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నేను నీకు బోర్ కొట్టేశాను కదా, అన్ని వదిలేసి నీ వెనకాలే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ముందొచ్చింది నేను కదా, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సారీ, విల్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ us for a minute? ఇంత చిన్న విషయాన్ని కూడా పడతారేంట్రా? అది చాలా ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు మాత్రం తక్కువ మాట్లాడుతున్నావా? ఇరిటేట్ చేయకు, మండిపోతుంది. ఇప్పుడు మండిద్దిరా. నా వెనక కుక్కలా తిరిగినప్పుడు మండలేదా? నువ్వు మాత్రం కుక్కలు నా వెనకాల తిరగలేదా? చచ్చిపోతానని చెప్పావు కదరా. బుద్ధి లేక చెప్పానే, అప్పుడే వదిలేస్తుంటే హ్యాపీగా ఉండేవాడిని. అమ్మ బుద్ధి నీకు వచ్చింది, అందుకే ఇలా వాగుతున్నావు. మా అమ్మ గురించి ఏమన్నా అన్నావంటే చంపి పడతాను అనుకున్నావు. చిన్న పిల్లలు ఏంట్రా కొట్టుకోవడం? పరువు తీకండ్రా. పని చేయడానికి కూడా ఒళ్ళు వంగట్లేదు బేవర్సుగాడు. ప్రేమించేటప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ కలిసి బతకాల్సి వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు. అందనంత వరకు వెంటబడతారు, అంది అనిపించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తారు. రేయ్, నిర్లక్ష్యం అనేది మీ మధ్య దూరానికి పునాది. పెళ్ళయ్యాక 2-3 నెలలు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే మధ్యలో ఓ రకమైన గ్యాప్ వస్తుంది, వ్యాక్యూమ్నెస్. ఎదురెదురుగా కూర్చుంటారు, మాట్లాడుకోరు, మొహమాలు చూస్తూనే ఉంటారు, నవ్వుకోరు. అది దాటితేనేరా లైఫ్ లో సక్సెస్. ఎంతమంది దాటుతున్నారా? 100కి 4-5. రేయ్, మీరిద్దరూ కలిసి బతకాలంటే నువ్వైనా మారు, తన్నైనా మార్చు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని క్షమించమని అడగాల? ఏ అడగలేవా? ఏ తరాపైనా తన కోసం నీళ్లలో దూకావు కదరా. వెళ్ళ.
ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేను చిటికేస్తే నీకంటే అందగత్తులు 100 మంది వచ్చి నుంచుంటారు. నీ కుటుంబం బుద్ధి అది కదా. మా కుటుంబం గురించి ఏమన్నా అన్నావు అంటే నేను ఇక్కడ కొట్టి చంపేస్తా. నేను కొట్టగలను రా, నేను కొట్టగలను. కొట్టవే, చంపేస్తాను. నన్ను ఎంత చంపుతావా? పొగరా నీకు? నన్ను కొడతావా? నేను చంపుతాను. ఏంటే నువ్వు నన్ను చెప్పేది? నిన్ను నన్ను కొడతావురా? కొట్టను కదే, నిన్ను ఇప్పుడే చంపేస్తా. ఇప్పుడే. ఆగు! ఇది మా పర్సనల్, ముందు బయటకు వెళ్ళు. ఏమన్నావు? పర్సనల్లా? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము కావాలి, మీలో మీకేమైనా ప్రాబ్లం వస్తే మేము అక్కర్లా. బాగుందిరా, చాలా బాగుంది. రే, మీరుండేది నా ప్లేస్లో అయితే మాత్రం వచ్చి మా మధ్యలో పడుకుంటావా? ముందు బయటకు వెళ్ళు. ఏంటే ఇప్పుడు చెప్పాలి? ఏంటో చెప్పేది? నీకు ఒక్క క్షణం కూడా నీతో ఉండను. నువ్వు నాతో ఉండేదేంటే? నేనే నీతో ఉండవు. వీడు నమ్ముకుని రావడం నాకే బుద్ధి తక్కువ. ఇదిగో, నువ్వు కట్టించాలి, నువ్వే తీసుకోరా. అదేంటమ్మా తాళిలు అంత ఈజీగా విసిరి పారేశావు? పాపం అది కట్టించడానికి ఆ ముగ్గురు ఎంత కష్టపడ్డారో తెలుసా? అందుకని జీవితాంతం నేను కష్టాలు పడాలా? రే, కలిసేటప్పుడు వాళ్ళకి చెప్పారు కదరా, విడిపోయేటప్పుడు కూడా చెప్పండి రా. రే, ఆ రోజు మా దగ్గరికి వచ్చి ఏడ్చాడు కదరా. అదప్పుడు ఆ అమ్మాయి వాడు లేకపోతే చచ్చిపోతాను చెప్పింది మామ. అదప్పుడు రా. గోదాట్లో దూకాడు కదరా. రే, అదప్పుడు రా. అసలు ప్రేమికులంటే ఆళ్ళనే ఉండాలన్నారు కదరా. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మొదట్లో అబ్బో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, కలిసి తిరగడం ఏం చెప్పమంటారులే. పున్నమి రాత్రి పావుల్లాగా ఇలా పెనేసుకొని తిరిగారు. వచ్చిన పని పూర్తి అయిపోయింది, వెళ్ళిపోయారు. చాలా మంది ఇలాగే ఉన్నారా. సరే, కలిసి బతుకుతారు అనుకున్నాం, మన చేతిలో ఏముంది? వదిలేండి, వదిలేండి రా, వదిలేయాలంతే. రేయ్, వదిలేయాలా? ఏంటో వదిలేసేది? వాళ్ళది నిజమైన ప్రేమని నమ్మే కదరా మేమంతా రిస్క్ తీసుకుంది. మా జీవితాలే నాశనం అయిపోయినాయిరా. వీటన్నిటికీ వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆ భయమే ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళంతా ఎందుకు విడిపోతున్నారా? సరే, వీళ్ళు ఇలా ఉన్నారంటే ఇక పెద్దలు చేసిన పెళ్లిళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు. రేషన్ షాప్ లో క్యూలో నించున్నట్టు కోర్టు దగ్గర విడాకుల కోసం నించుంటున్నారా? రే, ఫ్రెండ్స్ గా మీకు వాళ్ళని కలిపే హక్కు ఉంది, కానీ విడిపోయాక ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మీకు లేదురా. అన్యాయం రా. వాళ్ళకి సమస్య వస్తే మా దగ్గరికి వచ్చారు. అది మా సమస్య అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి మేము కలిసి వాళ్ళని కలిపాం. ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎందుకు విడిపోయారు అని అడిగే హక్కు మాకు లేదురా. ఉంది. ఆ హక్కు ప్రేమ పెళ్లి చేసే ప్రతి ఫ్రెండ్ కి ఉంది, మాకు అంతకంటే ఎక్కువ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. శభాష్ అల్లుడు, శభాష్. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఫ్రెండ్స్ ఉపయోగించుకునే వాళ్ళని వదలకూడదురా. ప్రేమల్లే పదరా. ప్రేమని అబద్ధం చెప్పి నా దగ్గరికి వచ్చావు. నాకు ఒక ఫిగర్ వర్కౌట్ అయింది, దాంతో పడుకోవడానికి రూమ్ కావాలంటే నా ఇల్లే ఇచ్చాడు కదరా. రేయ్, నీకోసం నేను వచ్చాను. వీడెందుకు వచ్చాడు?